ప్రపంచ ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చుట్టూ ముసురుతున్న వివాదాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. టాల్కమ్ పౌడర్ వినియోగం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థ భారీ మూల్యం చెల్లించేందుకు ముందుకొచ్చింది. దశాబ్దాలుగా నలుగుతున్న వేలాది కేసును శాశ్వతంగా ముగించే దిశగా కీలక అడుగుపడింది. దాదాపుగా 76,000 కేసులను పరిష్కరించే నిమిత్తం $5.5 బిలియన్ అంటే సుమారుగా 52,000 కోట్లను పరిహారంగా చెల్లించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ పరిణామం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులపై నమ్మకం ఉంచిన కోట్లాది మంది వినియోగదారులు ఒక్కసారిగా నిరాశ చెందారు. టాల్కమ్ బేబీ పౌడర్ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల అండాశయ క్యాన్సర్తో పాటు మెసథోలెమియోమా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడ్డామని బాధితులు ఆరోపించారు. కోర్టుల ద్వారా న్యాయం కోరుతూ వేలాది మంది ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో కంపెనీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తలెత్తడంతో ఏ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని యాజమాన్యం కూడా నిర్ణయించుకుంది. టాల్కమ్ పౌడర్ తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. ఈ పౌడర్లో క్యాన్సర్ను ప్రేరేపించే అస్బెస్టాస్ అనే హానికరమైన పదార్థం ఉందనేది బాధితుల ప్రధాన వాదన. చిన్నపిల్లల కోసం ఉపయోగించే ఈ పౌడర్ సురక్షితం కాదని ప్రచారం జరగడంతో మార్కెట్లో అమ్మకాలు దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఎప్పుడూ కూడా ఒప్పుకోలేదు. తమ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమని, క్యాన్సర్కు అవి కారణమవుతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా వినియోగదారుల ఆందోళనలను గౌరవిస్తూ ఆ సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో అమెరికా అలాగే కెనడా దేశాల్లో టాల్కమ్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలు పూర్తిగా నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇప్పుడు ప్రకటించిన $5.5 బిలియన్ సెటిల్మెంట్ ప్రతిపాదనతో ఈ సుదీర్ఘ పోరాటానికి తెరపడే అవకాశం అయితే కనిపిస్తోంది. బాధితులకు తగిన న్యాయం జరిగేలా ఏ నిధులను వెచ్చించనున్నారు, కంపెనీ నిర్వహించిన అంతర్గత సమీక్షల ఆధారంగా ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. ఈ భారీ పరిహార ప్రకటనతో బాధితులకు ఊరట లభించనుంది. సంస్థ తరపున లీగల్ టీమ్ ఈ సెటిల్మెంట్ కు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం దృష్ట్యా ఈ రాజీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదేమైనా ఒక ప్రముఖ సంస్థకు ఎదురైన ఈ అతిపెద్ద న్యాయపరమైన సవాల్ కార్పొరేట్ ప్రపంచానికి పెద్ద పాఠం నేర్పిందని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పాటించడం ఎంత కీలకమో ఏ ఉదంతం మరొకసారి రుజువు చేసింది. మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఏ సంస్థ అయినా వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో మిగిలిన దేశాల్లో కూడా ఈ తరహా సెటిల్మెంట్లు అమలయ్యే అవకాశం ఉందనే అంచనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి.